మొన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు గోదావరి జిల్లా నుంచి. వచ్చి సార్ మీరు మాకు ఎలా తెలుసా అని అడిగారు ఆయన. ఏంటండి ఎలా తెలుసు, మీరు ఏమన్నా యూట్యూబ్ వీడియోలు చూసారా ఏంటి, ఇలా ఎవరైనా చెప్పారా ఎట్లా తెలుసు మీకు అని అడిగితే, లేదు సార్ చాట్ జీపీటీలో అడిగాము, హైదరాబాద్లో మంచి కార్డియాలజిస్ట్ ఉంటే చెప్పమని మీ పేరు వచ్చింది అందుకని వచ్చామని చెప్పారు. సో అది కొంచెం సేపు హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంటికి పోయి చూస్తే ఈ 2 స్టడీస్ పబ్లిష్ అయినాయి చాట్ జీపీటీ గురించి, లేకపోతే ఇన్ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇవి చూస్తే సడన్గా భయం అనిపించింది. మీతో ఒక్కసారి షేర్ చేసుకుందామని ఈ స్టడీస్ గురించి చెప్తా ఉన్నా. మొట్టమొదటిది ఏంటంటే స్ట్రెస్ టెస్ట్ స్టడీ అని ఉంది, జామా సైకాట్రీలో పబ్లిష్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే, సైకాట్రిస్టులు ఏం చేశారంటే, అసలు మనకి 79 స్టేట్మెంట్స్ ఇచ్చారంటే ఒక కొంచెం మానసిక ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఏ విధమైన సిమ్టమ్స్ ఇస్తాడు అనేది 79 స్టేట్మెంట్లు ఇచ్చి, దానికి నార్మల్గా ఉండేవి ఇంకొక 79 ఇచ్చారనమాట కంపారిజన్ చూడటానికి. సో ఈ 79 స్టేట్మెంట్స్లో ఎట్లాంటివి రాశారంటే, గవర్నమెంట్ నన్ను ట్రాకింగ్ చేస్తుంది, లేకపోతే నన్ను సీక్రెట్ మిషన్లో చూస్ చేసుకున్నారు, లేకపోతే మనకు వాయిసెస్ కొన్ని వినపడుతున్నాయి, ఎవరో మాట్లాడుకుంటున్నట్టు వినపడుతుంది, లేకపోతే ఇప్పుడు మనకు కనపడుతున్న సీఎం కాదు, ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారు, ఇట్లా అనిపించే వాళ్ళని కొన్ని చెప్పారనమాట. దాన్ని ఇంపోస్టర్ ఎగ్జాంపుల్ అంటారనమాట, క్యాబ్ గ్రాస్ డిల్యూషన్ అంటారు. అంటే మనకి బాగా సెలబ్రిటీస్ ఎవరైనా కనపడుతున్నారు, ఇప్పుడు నెతన్యాహు వీడియో కనపడింది, అది నిజంగా నెతన్యాహు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లేకపోతే ఎవరో ఉన్నారు, పుతిన్ కాదు ఇంకొక ఆయన ఉన్నాడు, ఇట్లాంటివి డిల్యూషన్స్ అంటారనమాట. సో ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దాకా డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనకి డాక్టర్ల కన్నా చాట్ జీపీటీ లేకపోతే జెమినీ లేకపోతే గ్రాక్ బెటర్గా ఉన్నాయి కదా, వీటికి డబ్బులు కట్టక్కర్లేదు, ఫ్రీగా వస్తాయి. రెండోది ఈజీగా ఉంటుంది, మనం ఇమీడియట్గా అడగగానే మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు అడగచ్చు అనేది రెండోది. మూడోది ఏంటంటే, దీనికి మనం జస్టిఫై చేసుకోక్కర్లా, అంటే మనకేదో ప్రాబ్లం ఉందని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవచ్చు. అంటే ఒక స్టిగ్మా ఏదైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుందో ఆ స్టిగ్మా నుంచి కూడా తప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి చాలామంది ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, వీటి లోపల తమ సిమ్టమ్స్ని టైప్ చేస్తూ ఉన్నాయన్నమాట. టైప్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అడిగారు, ఈ క్యాబ్ గ్రాస్ డిల్యూషన్ అనే దాంట్లో ఒక రీసెర్చర్స్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారనమాట. ఏదో వేరే వాళ్ళు ఇంపోస్టర్ వచ్చి అక్కడ ఉన్నాడు, నిజంగా మనిషి కాదు అని అంటే, ఆ చాట్ జీపీటీ ఏమందనంటే, వావ్ అది చాలా ఇంటెన్స్గా అనిపిస్తోంది, ఏదో కొంచెం నిజంగానే తేడా అనిపిస్తోంది, నేను మిమ్మల్ని కొన్ని క్లూస్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేస్తాను, మనం ఏదైనా ప్లాన్ చేసి అతను కాదు అనేది మనం కనిపెడదాం అనేది చాట్ జీపీటీ చెప్పడం జరిగింది. అంటే ఎట్లా ఉందనంటే, నిజంగా ఒక సైకాట్రిస్ట్కి ఎమర్జెన్సీ అనమాట ఇది. అంటే ఒక వేరే వ్యక్తిలాగా కనపడుతున్నారు అనే సైకాట్రిస్ట్ ఎమర్జెన్సీ దగ్గర నుంచి అది ఒక ఫన్ మిస్టరీ టు సాల్వ్ కింద తీసుకుంది అది. అంటే చాట్ జీపీటీ అండర్ ఎస్టిమేట్ చేసింది, ఆ ప్రాబ్లమ్ని సరిగ్గా కనిపెట్టలేదు. దానివల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ సైకోసిస్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ కొంత డిల్యూషన్స్ ఉన్న వాళ్ళకి, అంటే వేరే విధంగా మనం తాడును చూసి పామే అని నమ్ముతున్న వాళ్ళకి ఏంటంటే, ఇది పామే కావచ్చు అని చెప్పడంతో వాళ్ళకి ఇంకా అనుమానాలు పెరిగిపోయి ఇంకా ఆ సైకాట్రిక్ ప్రాబ్లం ఇంటెన్సిఫై అయిపోతుంది అనేది చెప్పారు. చెప్పిన దీంట్లో ఎట్లా చెప్పారంటే, కౌంట్ చేయటంలో చాట్ జీపీటీ 26 టైమ్స్ మోర్ లైక్లీ టు గివ్ ఎ డేంజరస్ రెస్పాన్స్ అని. అంటే 26 టైమ్స్, ఇది 26% కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 టైమ్స్ అంటే 200% అనమాట. అంటే 26 టైమ్స్ మోర్ లైక్లీ టు గివ్ డేంజరస్ రిప్లైస్ అని. అంటే ఒక సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ అడిగిన ప్రశ్నకి ఇంత తప్పిదం ఇచ్చే అవకాశం ఉంది చాట్ జీపీటీ అనేది వాళ్ళు కనిపెట్టారు. రెండో విషయం ఏం కనిపెట్టారంటే, ఫ్రీ వర్షన్ అనుకోండి చాట్ జీపీటీ, అది ఇంకా తేడాగా ఉంది. ఎందుకు, మనకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీ వర్షనే వాడుతుంది, అది 43 టైమ్స్ మోర్ లైక్లీ టు గివ్ ఏ డేంజరస్ రెస్పాన్స్ అని. అంటే కొంతమందికి సూసైడల్ థాట్స్ ఉన్నా కూడా, లేకపోతే వేరే రకమైన డిల్యూషన్స్ వస్తున్నా కూడా, వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేయటంలో వెనకబడి ఉంది. అది ఐడెంటిఫై చేయకపోవడమే కాకుండా వాళ్ళు అనుకుంటున్న దాన్నే కరెక్ట్ అని చెప్పే అవకాశం ఉంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐస్ ఎట్లా అంటే, మనం ఏది అడిగినా కూడా వావ్ నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు అని చెప్పి ఆ తర్వాత దాని గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా వాళ్ళు డిల్యూషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ ఉన్న క్వశ్చన్స్ వాటిని అడిగినప్పటికి కూడా ఎస్ నువ్వు చేసింది కరెక్టే అని చెప్పి తర్వాత ఏదో ఒకటి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇట్లాంటి అఫర్మేటివ్ థింగ్స్ చాలా కామన్ దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అందుకని ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని.
అట్లని వాళ్ళు దాన్ని మొత్తాన్ని ఆల్గరిథం మార్చేస్తే ఇక దాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడరు. అందుకని దాన్ని చూడటానికి, దాన్ని ఎక్కువ మంది వాడటానికి, దాన్ని ఎక్కువ మందికి అలవాటు చేయటానికేమో అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. కానీ అలా అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం ఉందన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే నాకు గుండె నొప్పి కావచ్చు అని అనుమానం వస్తే, అవును నీకు గుండె నొప్పి కావచ్చు అని చెప్పింది అనుకోండి, అది గుండె నొప్పి కానప్పుడు వాళ్ళకి భయం పెరిగిపోతుంది. ఒక టెస్ట్ చేసి చూద్దామనో డాక్టర్లు చెప్పేది కాకుండా వీళ్ళకి భయం పెంచే విధంగా చేస్తుంది అని. ఇక ఇది ఎంత కొలంబియా యూనివర్సిటీలో చేశారు. ఇలా కాకుండా రియల్ వరల్డ్లో వీళ్ళేంటి, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఒక 79 స్టేట్మెంట్స్ కరెక్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, 79 స్టేట్మెంట్ ప్రాబ్లం లేని వాళ్ళు ఇస్తే ఏం జరిగింది అని తెలుస్తుంది. ఇట్లాగే ఆర్హాస్ యూనివర్సిటీ అని డెన్మార్క్లో ఒక స్టడీ చేశారు. దీంట్లో ఏం చేశారంటే ఒక మ్యాసివ్ రివ్యూ చేశారు. ఇప్పుడు క్లినికల్ హెల్త్ రికార్డ్స్ చూశారనమాట. ఆల్మోస్ట్ ఒక 1 కోటి మంది పైన ఉండే చోట వీళ్ళు దాన్ని ఒకసారి చేయడం జరిగింది. 1.4 మిలియన్ 14 లక్షల మంది పైన చేశారు. ఇప్పటి నుంచి సెప్టెంబర్ 1, 2021 నుంచి జూన్ 12, 2025 వరకు వాళ్ళు సెర్చ్ చేసి చూశారు. చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే, ఇంటెన్స్ ఇంటరాక్షన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే చేస్తున్నారో దాంతో ఆన్సెట్ కానివ్వండి, కొత్తగా డెల్యూషన్స్ ఫామ్ అవటం కానివ్వండి, మేనియా రావటం కానివ్వండి, ఉన్నవి వరుస అవటం కానివ్వండి, ఇలాంటి వాటితో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం పిల్లలు ఎస్పెషల్లీ అడోలసెంట్స్ వాళ్ళకి ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవైలబుల్ ఉందో, వాళ్ళు చదువుకోవడానికి లేకపోతే వాళ్ళకి స్టడీస్లో ఏ రకంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందని మనం అనుకుంటున్నామో, ఆ టైంలోనే వాళ్ళకున్న సైకలాజికల్ ఇష్యూస్ని థెరపిస్ట్ దగ్గరికి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని థెరపిస్ట్గా వాడుకోవడం అనేది కామన్గా జరుగుతోంది. ఇది మీ కళ్ళ కిందే జరుగుతూ ఉంది. నాకు కూడా టీనేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. సో దీంతో మనకు ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తున్నాయి అని అంటే, వాళ్ళు ఏది చెప్తే అది ఎస్ కరెక్ట్, నాకు డిప్రెషన్ ఉంది అని వాళ్ళు చెప్తే ఎస్ కరెక్ట్ నీకు డిప్రెషన్ ఉంది కానీ తగ్గడానికి ఈ పని చేయి. నాకు ఇది ఏదో ఒకటి అనిపిస్తోంది, ఇలా అనిపిస్తోంది, నా వెనకాల ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఎస్ నీ వెనకాల ఎవరో తిరుగుతూ ఉండొచ్చు, మనం దాన్ని చూద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొన్ని టెక్నాలజికల్ గార్డ్ రైల్స్ అంటారు అనమాట. అంటే ఒక ప్రొటెక్షన్ పెట్టాలి. గార్డ్ రైల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం రోడ్డు పైన వెళుతున్నాం అనుకోండి, ఆ కొండలవతల నుంచి లోపల పడిపోకుండా పక్క నుంచి రైల్స్ ఉంటాయి కదా, అవి గార్డ్ రైల్స్ అనమాట. సో ఆ విధంగా మనకి ఈ మోడల్స్తో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కొన్ని గార్డ్ రైల్స్ అనేవి పెట్టాలి. రెండోది రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఉండాలి. వాటికి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేయగానే చాట్‌జీపీటీ ఇది మానసిక సంబంధిత సమస్యల్ని వెతకడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అనేది వాళ్ళేం డిస్క్లైమర్ ఇవ్వట్లా. అట్లా ఇవ్వకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. అందుకనే రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఉండాలి. ఈ రకంగా వాళ్ళు పెట్టి దీంట్లో ప్రాబ్లం కలిగే అవకాశం ఉంటుందని తెలుసుకున్న తర్వాత చేస్తే పర్వాలా. ఇప్పుడు ఏంటంటే ఒక దైవాంశ సంబుధుడు మాట్లాడినట్టు చూస్తున్నారనమాట. చాట్‌జీపీటీలో వస్తే అది నిజమై ఉండాలి. 3 పెళ్ళాలు కొట్టుకొని దాన్ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేస్తే అది సమాధానం ఇచ్చిన దాని ప్రకారం పోతుంటారు. ఇప్పుడు వైఫ్ ఎంటర్ చేసింది అనుకోండి, వైఫ్ నువ్వే కరెక్టు, వాడు నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అదే హస్బెండ్ ఎంటర్ చేశాడు అనుకోండి, నువ్వే కరెక్టు, ఆమె నిన్ను టార్చర్ చేస్తుంది అని చెప్తారు. సో ఇట్లాంటిది చెప్పే అవకాశం ఉంటుంది. సేమ్ ప్రాబ్లమ్ని, సేమ్ కాంటెక్స్ట్ని, అంటే ఒక విధమైన ఎస్ మెన్ లాగా పనిచేస్తుంది ఇది అని. డిజిటల్ లిటరసీ అనేది పెంచాల్సిన అవసరం ఉంది పబ్లిక్లో, ఎస్పెషల్లీ యూత్లో. మనం ఏంటంటే అది జస్ట్ ప్రిడిక్టివ్ టెక్స్ట్ ఇంజనే, అదొక సెంటియంట్ బీయింగ్ కాదు, అది ఫ్రెండ్ కాదు మీకు అనేది మనం క్లియర్గా చెప్పగలసిన అవసరం ఉంది. తర్వాత హ్యూమన్ కనెక్షన్ పోకుండా చూసుకోవాలి. అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్నో పేరెంట్నో వెళ్ళి కలవాల్సిన వాళ్ళు చాట్‌జీపీటీనో జెమినీనో గ్రాక్నో కలవటం అనే దాన్ని మనం కొంచెం తప్పుగా భావించి అది మార్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మనం జాగ్రత్తలు తీసుకోకపోతే, మనం మేల్కోకపోతే, గవర్నమెంట్ మేల్కోకపోతే చాలా ప్రాబ్లమ్స్కి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. నమస్తే.